హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫీస్ వీడియో తీస్తున్నాను. సో ఇది 24/7.ai మా ఆఫీస్. ఇది ఎన్ఎస్ఎల్ ఏరియా. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫౌండవర్, R1, కాన్సన్ట్రేక్స్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మా 24/7.ai ఒకటి. సో ఇది మన బయట ఏరియా, గార్డెన్. అండ్ ఎన్ఎస్ఎల్ ఏరియాలో 2 టవర్స్ ఉన్నాయి. టవర్ 1లో మా కంపెనీ ఉంది. సో ఇప్పుడు మనం టవర్ 1 ఎంటర్ అవుతున్నాం. ఒకవేళ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు అలా స్ట్రైట్ వెళ్ళిపోయి ఆ లాస్ట్లో రైట్ సైడ్లో ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. 24/7.ai ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యాక పైకి వెళ్ళమంటారు, అప్పుడు వెళ్ళాలి. సో ఇలా మెయిన్ ఎంట్రన్స్, ఆ స్ట్రైట్ ఉన్న దగ్గర లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్లో మనకి మొత్తం డెసిగ్నేటెడ్ కంపెనీస్ అండ్ దర్ ఫ్లోర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ రైట్ సైడ్లోకి ఒక క్యాఫ్టీరియా, లెఫ్ట్ సైడ్లోకి ఒక క్యాఫ్టీరియా ఉంటుంది. ఇది మెయిన్ క్యాఫ్టీరియా, నైట్ టైం నడుస్తుంది. మోస్ట్లీ మాది అంతా నైట్ షిఫ్ట్సే, మార్నింగ్ షిఫ్ట్స్ అసలు ఉండవు 24/7.aiలో. యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో మా క్యాఫ్టీరియా అని చెప్పొచ్చు దాన్ని. సో మార్నింగ్ టైం అంతా ఈ క్యాఫ్టీరియా యాక్టివ్గా ఉంటుంది. ఇట్ సైడ్ మీల్స్ అండ్ చాలా ఉంటాయి. అండ్ మార్నింగ్ టైం టిఫిన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఉన్న మెనూ అంతా ఇక్కడ ప్రైజెస్తో పాటు ఈ బోర్డు మీద మెన్షన్ చేసి ఉంచుతారు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది చూసుకొని, అక్కడే పక్కనే టోకెన్ తీసుకొని ఆ లాస్ట్లోకి వెళ్ళి తీసుకోవాలి. సో అది క్యాఫ్టీరియా గురించి అయిపోతే ఇక్కడ మనం లిఫ్ట్స్ దగ్గరకు వచ్చాం. C5th and 6th ఫ్లోర్స్ ఆక్యుపైడ్ బై 24/7.ai. సో ఇక్కడ కామన్ లిఫ్ట్స్ ఉంటాయి అందరికీ. 24/7.aiకి వెళ్ళాలంటే ఓన్లీ మనం ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ లిఫ్ట్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. నేను ప్రొడక్షన్లో ఉన్నాను కాబట్టి డైరెక్ట్ ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 6th తర్వాత కవర్ చేద్దాం. ఇది మా రిసెప్షన్. ఫుట్బాల్ ఇది జరుగుతుంది కాబట్టి అలా ఉంది. సో రైట్ సైడ్లో మా ఫ్లోర్ వస్తుంది. పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ లెఫ్ట్లో మెడికల్ రూమ్ అండ్ బంకర్స్ అవన్నీ ఉంటాయి, ఈ 3 రూమ్స్. అండ్ ఇలా వచ్చి ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ లాకర్స్, మొబైల్స్ పెట్టుకోవడానికి అండ్ వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ తీసుకోవాలంటే ఆ రిసెప్షన్లో తీసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ లిఫ్ట్స్ దగ్గరికి వచ్చాం. నేను ఒక సర్కిల్ వేసాను అనుకోండి, ఎందుకు వేసానో నాకు కూడా తెలీదు. సో ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ ఇక్కడ సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. ఎవరన్నా ఫుడ్ లోపల క్యాఫ్టీరియా వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇటు నుంచే వస్తారు. వాటర్ క్యాన్స్ అవన్నీ అటు నుంచే వస్తాయి. సో ఇలా మళ్ళీ ఎంటర్ అయ్యి ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే క్యాఫ్టీరియా. ఈ పర్సన్ వెళ్తున్న అది వచ్చేసి ట్రైనింగ్ రూమ్స్ ఉంటాయి అక్కడ. మా ట్రైనింగ్ రూమ్ అక్కడే ఉండదు, మెయిన్ ట్రైనింగ్ రూమ్. ఈ పక్కనే టేబుల్ టెన్నిస్ రూమ్ ఉంటుంది. మాకు పెద్ద ఎక్కువ గేమ్స్ ఏం లేవు. సో ఓన్లీ గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్. దాన్ని కూడా నేను ఇక్కడే నేర్చుకున్నాను ఫస్ట్ టైం. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంక ఇదంతా క్యాఫ్టీరియా. రైట్ సైడ్ వెళ్తే క్యాఫ్టీరియా. అండ్ అక్కడ బ్యాగ్స్ పెట్టుకోవాలంటే ఆ క్యాఫ్టీరియాలో లాస్ట్లో ఉంటుంది బ్యాగ్స్ పెట్టే ప్లేస్. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇలా స్ట్రైట్ వెళ్తే అండ్ నైట్ టైం ఈ లెఫ్ట్ సైడ్లో ఒక క్యాఫ్టీరియా ఉంటుంది, లైక్ క్యాంటీన్ ఉంటుంది. రైట్ సైడ్లో ఒక క్యాంటీన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి బిర్యానీస్ అండ్ అన్నీ అక్కడ దొరుకుతాయి, ఓన్లీ బిర్యానీస్. అండ్ ఈ రైట్ సైడ్లో లైవ్ ఫుడ్ ఉంటుంది, లైక్ టిఫిన్స్, పరాటా, చపాతీ, ఎగ్స్ అవన్నీ. సో అలా ఎండ్ చేసుకుందాం ఈరోజు వ్లాగ్ని. చాలా షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ బ్యాక్ టు అవర్ బేస్మెంట్, మన పార్కింగ్ ఏరియా. సో ఇలా వచ్చేసి క్యాబ్స్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే అటు నుంచి దగ్గర అవుతుంది క్యాబ్స్. సో బైక్స్ కానీ కార్స్లో కానీ వచ్చిన వాళ్ళు ఇటు పార్క్ చేసుకుంటారు కాబట్టి ఇటు ఈజీగా ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. సో ఆ స్ట్రైట్గా ఉన్న కార్స్ దగ్గరే మనం పెట్టుకోవాలి. ప్రతి కంపెనీకి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి. సో మీరు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు, బికాస్ ప్రతి చోట బోర్డ్స్ పెట్టి ఉంటాయి, లైక్ 24/7.ai పార్కింగ్ ఏరియా అని, సదర్లాండ్ పార్కింగ్ ఏరియా అని అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. ఇది 24/7 పార్కింగ్ ఏరియా. ఇవన్నీ ఆఫీస్ క్యాబ్స్ అక్కడ ఉంటాయి. సో అంతే అండి ఈరోజుకి. బాయ్ ఫర్ నౌ.